టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ్ హీరో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న సినిమా కుబేరా. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో బాలీవుడ్ స్టార్ జిన్సర్, దిలీప్, తహిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన నటిస్తున్నారు. విభిన్న కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ఈ నెల 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా కుబేరా మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ మూవీ పీపీ డుమ్ డుమ్ పాట విడుదల వేడుకను ముంబైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో ధనుష్, రష్మిక గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో నేను బెగ్గర్ పాత్రలో నటించానని, అందుకోసం ఎంతో రీసెర్చ్, హోంవర్క్ చేశానని చెప్పారు. శేఖర్ కమ్ముల సార్ చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. దాదాపు 20 నిమిషాల్లో ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించారు. ఓ డంప్ యార్డ్లో దాదాపు 7 గంటల పాటు నేను, రష్మిక షూటింగ్లో పాల్గొన్నాం. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉంది. నాకేం వాసన రావట్లేదు అని చెప్పింది. మరి ఆమెకి ఏమైందో నాకు తెలియదు. ఇలా ఎన్నో మంచి జ్ఞాపకాలు అందించింది ఈ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక మాట్లాడుతూ, ఒక నటిగా నాకు అత్యంత గుర్తుండిపోయే అనుభవం ఇది. ఈ సినిమాలో చెత్త కుప్పల మధ్య 6 గంటలు షూటింగ్ చేయడం కొత్త అనుభవం. శేఖర్ సార్ నిజమైన ప్రదేశాలలో షూట్ చేయడానికి ఇష్టపడతారు. కెమెరాతో పరిగెత్తుతూ షాట్ తీసేందుకు ప్రయత్నిస్తారు. ఒక దర్శకుడికి ఇదొక విజన్. దర్శకులు చెప్పినట్లుగానే నేను నటిస్తాను. నాగార్జున, ధనుష్ వంటి హీరోలతో నటించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు.